హలో ఎవ్రీవన్, ఈరోజు అభి బర్త్డే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అంతా వాడికి వేరే డ్రెస్ వేసాను. మార్నింగ్ అసలు ఏ హడావిడి లేదు. సో ఆఫ్టర్నూన్ కాసేపు పడుకొని ఇప్పుడే లేచాను అనమాట. ఇప్పుడు నేను బిర్యానీ వండాలి అండ్ బెలూన్ డెకరేషన్ చేయాలి, గెస్ట్లకి కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి. సో ఇప్పటి నుంచి అసలైన పని స్టార్ట్ అవుతుంది. నాకేమో ఫుల్ టైర్డ్గా ఉంది ప్రెగ్నెన్సీ వల్ల. బట్ తప్పదు, గెస్ట్లకు అన్నీ చేయాలి. చూద్దాం ఎలా రెడీ చేస్తామో. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసా, ఇది ఓపెన్ చేయలేదు, చూడాలి ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఆ రోజు మార్నింగ్ ఈ డ్రెస్ వేసాను అనమాట. చాలా సింపుల్గా, ఇది న్యూ డ్రెస్సే. అండ్ చాలా ఎంజాయ్ చేశాడు. టీవీలో సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ మార్నింగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశాడు. మార్నింగ్ నార్మల్ సాంబార్ వండానమాట. వాడు బాగా తినాలి హ్యాపీగా అని చెప్పేసి బిర్యానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ కుక్ చేశాను. చాలా ఎంజాయ్ చేశాడు ఆ రోజంతా కూడా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈవినింగ్ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నాం, దాని వీడియోస్ పెడతాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే డెకరేట్ చేసామన్నమాట. బాగా వచ్చింది. నా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు. సో ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు. ఫుల్ హడావిడి ఉందన్నమాట. పిల్లలందరినీ ఇటువైపు తీసుకొచ్చేసాను. ఇక్కడ ఆడుకున్నారనమాట ఈ రూమ్లో. అండ్ అక్కడ హాల్లో ప్రేయర్ అవుతుంది. వాళ్ళ అక్కలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అభితో ఆడుకున్నారు. కాసేపు బాగా ఎంజాయ్ చేశాడు. మనం జీవిస్తున్న ప్రతి దినము కూడా దేవుని కృప వల్ల అండి. అందుకనే ప్రేయర్ లేకపోతే ఎలాంటి ఫంక్షన్ ఇతరులకు క్షేమదాయకమైన మార్గాన్ని చూపించేటువంటి కుమారుడుగా. నెంబర్ 3, ఈరోజు దేవునికి ప్రార్థిస్తూ దైవజనుల యొక్క స్వరమును విని దాని ప్రకారంగా ముందుకు కొనసాగింపబడే కుమారుడుగా. 4వదిగా, ఆయన కలిగిన దానిని ఇతరులకు సహాయమును చేసే కుమారుడుగా. ఇంకొక మాట చెప్పండి, ఫైనల్గా ఒలీవ చెట్టు వల్లే కుమారుడు వంటి నింపబడుతున్నాడు. దేవుని వాక్యాన్ని. అండ్ అభి రెడీ అయిపోయాక కేక్ కటింగ్ వెళ్ళాం. అండ్ ఇదిగోండి కేక్ కటింగ్ వీడియో. యాక్చువల్లీ ఆ రోజు నేను సారీ కట్టుకుందాం అనుకున్నాను, బట్ అస్సలు నాకు హెల్త్ సపోర్ట్ చేయలేదన్నమాట. సో డ్రెస్ వేసుకున్నాను. God bless you. May God bless you, dear Grace. May God bless you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Grace. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Grace. Happy long life to you. May God bless you. May God bless you. ఫైనలీ బర్త్డే అయితే ఎంతో బ్లెస్డ్గా చాలా చాలా హ్యాపీగా జరిగింది. పాస్టర్ రాజేష్ గారు మాకు అనుకూలంగా ఉండడం నా అదృష్టం అని నేను చాలాసార్లు ఫీల్ అవుతాను అనమాట. ప్రేయర్ఫుల్గా జరగడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఎంతమంది బర్త్డే విషెస్ చెప్పినా దేవుని దీవెన లేకపోతే ఎంత వ్యర్థమే అనమాట. మనం జీవిస్తున్న ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా దేవుడిచ్చిందే కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేశారు అభి గురించి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చాలా బ్లెస్డ్గా అనిపించింది అనమాట. అందరూ చేతులు అభి వైపు చూపించి ప్రేయర్ చేశారు. రియలీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అనమాట ఆ రోజు.
చాలా టైర్డ్గా అనిపించింది. అండ్ నా హస్బెండ్ని వాడిని ఎత్తుకోమని చెప్పేసి అడుగుతున్నా కానీ అతనికి అర్థం కావట్లేదు. బట్ ఏం చేస్తాం. అండ్ వాళ్ళ గెస్టుల గురించి ఆయన చూసుకుంటున్నారు. సో ఇలా అయితే జరిగిందనమాట అభి బర్త్డే. ఫైనల్లీ చాలా 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 హ్యాపీగా, చాలా బ్లెస్డ్గా జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే అభి ఫస్ట్ బర్త్డే కన్నా కూడా బాగా జరిగిందనమాట. అంత గ్రాండ్గా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అభి ఫస్ట్ బర్త్డేది కూడా నేను వీడియో పెట్టాను. ఆ రోజు గృహప్రవేశం కూడా జరిగింది. సో ఇప్పటికీ 1 year అయిపోయిందనమాట గృహప్రవేశం అయ్యి. అండ్ అభికి 2 years అనేవి కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సో షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. అభికి అప్పుడే 2 years కంప్లీట్ అయిపోయినాయి. అండ్ లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నా అండ్ కొన్ని వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నా ఆఫ్టర్ ఫంక్షన్ ఏం జరిగింది అనేది. సో ఇవి కొంచెం హడావిడిగానే కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా టైం లేదు ఆ రోజైతే. అలా తీసుకున్నాం అందరు గెస్టులు వెళ్ళిపోయిన తర్వాత. ఇదైతే వాళ్ళ అక్క తన కోసం ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. చిన్న పిల్లో తన ఫోటో పెట్టి. ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. చాలా క్యూట్ ఉంది యాక్చువల్లీ. ఇదిగోండి వాళ్ళ అక్క మనసి కష్టపడి వాడి కోసం వాడి ఫోటో కలెక్ట్ చేసి అదంతా చేసిందనమాట. ఆఫ్టర్ ఫంక్షన్ ఈ విధంగా పాస్టర్ గారికి గెస్టులకి ఈ విధంగా పెట్టాను బిర్యానీ. బాగానే వచ్చింది అనుకుంటున్నాను బిర్యానీ. అందరూ వాడితో పిక్స్ తీసుకుందాం అంటే అస్సలు సపోర్ట్ చేయలేదు. అండ్ తెలుసు కదా పిల్లలు ఎప్పుడూ వాళ్ళ ఫంక్షన్స్ రోజే చాలా క్రాంకీగా ఉంటారు, చాలా ఇరిటేటింగ్గా ఉంటారు అనమాట. సో ఈ విధంగా జరిగింది అభి బర్త్డే ఫంక్షన్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసిన మీరందరూ కూడా అభిని బ్లెస్ చేయండి. అండ్ బర్త్డే తర్వాత అభి వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నీదేనా అది ఆ ఫోటో? నువ్వేనా? బాగుందా? సూపర్.